చేయగలుగుతారనేది పన్నీర్ సెల్వం ఆశిస్తూ ఉన్నారు. దాని మీద ఆయన నమ్మకం పెట్టుకున్నారు. ఆ విధంగా ఆయన ఎమ్మెల్యేలను అవతల శిబిరం నుంచి రప్పించే ప్రయత్నాలు కూడా పన్నీర్ సెల్వం వైపు నుంచి కూడా జరగలేదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పన్నీర్ సెల్వం కేవలం తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలతోటి మాత్రమే గవర్నర్ను వచ్చి కలవడం, గవర్నర్కి విజ్ఞప్తి చేయడం, అవకాశం ఇవ్వమని కోరడం మాత్రమే జరుగుతుంది తప్పించి బలవంతంగా ఎమ్మెల్యేని తన వైపు తెచ్చుకునే ప్రయత్నం కానీ రాజకీయ ఎత్తుగడలవి కూడా వేసినట్టుగా కనిపించట్లేదు. సహజంగా సౌమ్యంగా ఉండే పన్నీర్ ఈ విషయంలో ఎందుకు దూకుడుగా వెళ్ళలేకపోయాడనే ఆరోపణలు కూడా విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభం నాయకత్వం కోసం కాదు, మంచి పాలన కోసం, అమ్మ లెగసీని కొనసాగించడం కోసం మాత్రమే చెప్పడం కోసమే పన్నీర్ సెల్వం తన సహజ శైలికి భిన్నంగా వ్యవహరించడం లేదు. తాను ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉండాలి, అవకాశం వచ్చినా రాకపోయినా అన్న ధోరణితో ఉండడం వల్లనే అవతల శిబిరంలో సంక్షోభం సృష్టించడం కానీ అవతల శిబిరంలో చీలిక తేవడానికి కానీ ఆయన వైపు నుంచి ప్రయత్నాలు జరగలేదనేది ఆయన వర్గం చెప్తా ఉంది. చక్రి, ఇప్పుడు పళనిస్వామి బృందం గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్ వెంటనే నిర్ణయాన్ని తీసుకుంటారా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఇదే సంక్షోభం ఇదే విధంగా కొనసాగుతుంది. అయితే అన్నాడీఎంకే శశికళ శిబిరంలోనే ఇద్దరు అభ్యర్థులు మారారు. మొదట శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ కోర్టు, సుప్రీంకోర్టు ఆమె అవినీతి కేసుకు సంబంధించి అక్రమాలకు సంబంధించిన తీర్పు రాకముందే ఆమె తన మనసు మార్చుకొని పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నామంటూ మరొక లేఖను గవర్నర్కు పంపించారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఆ శిబిరంలో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్న శిబిరంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయన్న కోణంలోనే గవర్నరు ఆలోచన చేస్తున్నారా, లేకపోతే ఈ సంక్షోభాన్ని పెద్దదిగా మారిపోయి ఈ రాజ్యాంగ సంక్షోభంగా తలెత్తి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయా అన్న కోణంలో ఆలోచిస్తున్నారా అనేది గవర్నర్ ఆలోచిస్తున్నారనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజా పాలన సాఫీగా సాగేలా చేయాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. గవర్నర్ పరిపాలన ఇక్కడ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులు కానీ, రాష్ట్రంలో పరిపాలన చేయి దాటి పరిస్థితి కానీ, లాండ్ ఆర్డర్ చేయి దాటిపోయిన పరిస్థితులు కానీ లేవు. రాష్ట్రపతి పాలన విధించడం కానీ, లేకపోతే అసెంబ్లీని చుప్త చేతనావస్థలో పెట్టి పాలనను తన చేతిలోకి తీసుకోవడానికి అలాంటి ఏమీ లేనప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. కాబట్టి ఆయన ఆ దిశగా ఆలోచన చేస్తూనే ఇంత జాప్యం చేశారు, ఇంత టైం తీసుకున్నారా అని చంద్రశేఖర్ పన్నీర్ సెల్వానికి అవకాశం ఇస్తారా, పళనిస్వామికి అవకాశం ఇస్తారని చర్చలే నడుస్తున్న నేపథ్యంలో ఏటువైపు ఈ గవర్నర్ మొగ్గు చూపబోతున్నారు, ఏ విధంగా దీనికి ముగింపు పలకబోతున్నారు అనేది కూడా చూడాల్సింది. ఈ రెండు వర్గాలకు అవకాశం ఇస్తే అది ఎంతవరకు సబబు అవుతుందనేది కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఒక పక్క మొగ్గు పళనిస్వామి వైపు ఉంది కాబట్టి అతనికే అవకాశం ఇచ్చి తీరాలనే వాళ్ళు ఉన్నారు. అలాగే పన్నీర్ సెల్వం సౌమ్యుడు, అతను ఈ పార్టీని చీలిక అంటే తన వైపు ఉన్న ఎమ్మెల్యేలు మినహాయించి శశికళ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను ఆకర్షించే ప్రయత్నం ఏది చేయట్లేదు, అప్రజాస్వామికంగా ఆయన వ్యవహరించట్లేదు. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరు నేతలు కూడా తమ బలం మీద విశ్వాసంతో ఉన్న నేపథ్యంలో ఇద్దరిని కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కు అనుమతి ఇవ్వడం ద్వారా ప్రజలకు స్పష్టంగా గవర్నరు ఇక్కడ ఎటువంటి పక్షపాతము పోషించలేదు, నిష్పక్షపాతంగా వ్యవహరించాడు అని చెప్పుకోవడానికి, అలాగే ప్రజాపాలనను ప్రజాసంయుతంగా ఎన్నికైన వాళ్ళనే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలాగా అవకాశం కల్పించడానికి గవర్నరు చూస్తున్నారనేది రాజ్యాంగ నిపుణులు చెబుతా ఉన్నారు. ఇప్పుడు అది చూస్తున్నాం మనం విజువల్స్లో. పళనిస్వామి బృందం గవర్నర్తో భేటీని ముగించుకొని బయటికి వచ్చింది. చక్రి, మొత్తంగా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఈ మరొక క్షణంలో మరొక గంటలో అనుకుంటున్న సమయంలో ఇలా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ వర్గాలన్నీ కూడా ముందుకు వస్తుండటంతో మొత్తం తమిళ రాజకీయాలన్నీ కూడా ఆసక్తిగా మారుతున్నాయి. మరోవైపు డిఎంకే కూడా ఈ మొత్తం పరిణామాలను నిశ్చితంగా గమనిస్తూ ఉంది. ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు వ్యూహాలను ఎత్తుగడలను వేస్తూనే ఉంది. స్టాలిన్ ఎమ్మెల్యేలందరూ కూడా గుప్పిట్లో పెంచుకొని ఉన్నారు. వాళ్ళు అదును కోసం చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే తక్షణం ఏర్పాటు కావాలనేది ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే చేస్తున్న డిమాండ్ కానీ, ఇక్కడ పళనిస్వామి చేస్తున్న డిమాండ్ కానీ, పన్నీర్ సెల్వం చేస్తున్న డిమాండ్ కానీ తక్షణం తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు కావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా మమ్మల్ని ఆహ్వానించాలని కోరుతున్నారు. అయితే ఈరోజు గవర్నరు సాయంత్రానికి కానీ మరికొద్దిసేపటి కానీ తన నిర్ణయాన్ని అనేది తప్పక ప్రకటించాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. చక్రి, రైట్. చంద్రశేఖర్ లైన్లోనే ఉండండి. మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతూ ఉంది.
ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామికి గవర్నర్ అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చంద్రశేఖర్, పరిస్థితి చూసినట్లయితే పళనిస్వామి సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనపడుతున్నట్లుగా తెలుస్తోంది. వార్తలు అందుతూ ఉన్నాయి. 2 వారాల హైడ్రామాకు తమిళనాడు గవర్నర్ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా కనపడుతోంది. చివరిగా పళనిస్వామికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా కనపడుతోంది. సాయంత్రం అన్ని కుదిరితే కనుక సాయంత్రం పళనిస్వామి ప్రమాణ స్వీకారం సీఎంగా చేసే అవకాశం కనపడుతోంది. మొత్తానికి పన్నీర్ సెల్వంని పక్కన పెట్టి పళనిస్వామికి అవకాశం ఇచ్చినట్లు కనపడుతోంది. ఆన్ పేపర్ చూసినట్లయితే పూర్తి మెజారిటీ కనపడుతున్నటువంటి పరిస్థితి పళనిస్వామికి. దీంతో గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతుంది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు సాయంత్రం. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నారు. రాజకీయ వ్యూహాలతో ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. 2 వారాలుగా రాజకీయ హైడ్రామా కొనసాగుతుంది తమిళనాడులో. కానీ ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు గవర్నర్. 2 రోజుల క్రితం శశికళను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. శశికళ తనను వెనక పెట్టుకుని తన ముందు పళనిస్వామిని పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. పళనిస్వామి శశికళకు అనుంగు శిష్యుడు, నమ్మిన బంటు అన్న విషయం కూడా తెలిసింది. ఏ విధంగా పన్నీర్ సెల్వం జయలలితకు నమ్మిన బంటు, ఆ విధంగా పళనిస్వామి శశికళకు నమ్మిన బంటు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం పళనిస్వామి వైపు ఉన్నారు. గోల్డెన్ బే రిసార్ట్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. పళనిస్వామి అన్నాడీఎంకేలో ఒక సీనియర్ నేత. 1954 సేలం జిల్లా నెడుంగులంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పళనిస్వామి విద్యార్థి నేతగా అన్నాడీఎంకే పార్టీలో చేరారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం కేబినెట్ లో ఆయన రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్నారు. సేలం జిల్లాలోని ఎడపాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1989, 91, 2011, 2016 ఎన్నికల్లో గెలుపొందారు. మొత్తం 4 సార్లు. 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పళనిస్వామి 98 లోక్సభ ఎన్నికల్లో తిరుచెన్గోడ్ నుండి విజయం సాధించారు. జయలలిత వీర విధేయుడిగా పళనిస్వామికి పేరుంది. అలాగే శశికళకు కూడా నమ్మిన బంటుగా ఉన్నారు. 1987లో ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ చీలిపోయినప్పుడు కూడా ఆయన జయ వెంటే ఉన్నారు. ఆమెకు మద్దతుగా పనిచేశారు పళనిస్వామి. దీంతో 1989లో ఆయనకు ఎడపాటి నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు జయ. మధ్యలో 2 సార్లు ఓడిపోయినా 2011లో గెలిచి కేబినెట్లో చేరారు. తక్కువ కాలంలోనే ఆమెకు సన్నిహితుడయ్యాడు పళనిస్వామి. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పలుమార్లు సీనియర్లను కూడా తప్పించిన జయ పళనిస్వామి జోలికి మాత్రం వెళ్లలేదు. దీంతోనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత నమ్మిన బంటో. 2016 ఎన్నికల్లో గెలవడమే కాదు, సేలం జిల్లాలోని 11 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు అన్నాడీఎంకే గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వంతో పాటు పళనిస్వామి పేరు కూడా వినిపించింది. అయితే శశికళ పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయాలని భావించారు. అయితే జయలలిత మాత్రం పన్నీర్ సెల్వం వైపే మొగ్గు చూపారు. దీంతో చూచాయిగా మనం అర్థం చేసుకోవచ్చు జయలలితకి పన్నీర్ సెల్వం ఎలాగో, శశికళకి పళనిస్వామి ఎలాగా. దీంతో పళనిస్వామిని చివరి దశలో ఆమె ముందు పెట్టుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. తను వెనుకుండి నడిపిస్తానన్నట్లుగా సూచనలు ఇచ్చారు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలుగా శశికళ ఎన్నికయ్యాక తిరుగుబాటు చేశారు పన్నీర్ సెల్వం. అయితే ప్రస్తుతం పళనిస్వామికే గవర్నర్ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. తనకు పూర్తి మద్దతు ఉన్నందున గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం తనకే ఇవ్వాలని చెప్పి పళనిస్వామి గవర్నర్ను పలుమార్లు కలిశారు, లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆయన వైపు మొగ్గు చూపినట్లుగా కనపడుతోంది. ఈ విషయంలో పన్నీర్ సెల్వం కాస్త వెనుకబడినట్లుగా కనపడుతోంది. పరిస్థితి చూస్తున్నట్లయితే తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసే అవకాశం వాళ్ళకి ఇస్తే, ఫ్లోర్ టెస్ట్ కనుక తనకు అవకాశం ఇస్తే తనే మెజారిటీ ఎమ్మెల్యేలను కలిగి ఉంటానని పన్నీర్ సెల్వం చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఆన్ పేపర్ గోల్డెన్ బే రిసార్ట్ నుంచి తీసుకొచ్చిన సంతకాల నేపథ్యంలో పూర్తి మెజారిటీ పళనిస్వామికి ఉన్నట్లుగా కనపడుతోంది. ముందు నుంచి కూడా శశికళ వర్గంలో 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. లేదు, తమ వైపు 30-40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఓటు తనకే వేస్తారు, తన వైపే ఉంటారని కూడా పన్నీర్ సెల్వం చెబుతూ ఉన్నారు. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నాయకురాలుగా శశికళ ఎన్నికయ్యాక తిరుగుబాటు చేశారు పన్నీర్ సెల్వం. సరిగ్గా అప్పుడే పళనిస్వామి శశికళకు మద్దతు నిలిచారు. క్యాంపు రాజకీయంలోనూ కీలక పాత్ర పోషించారు పళనిస్వామి. శశి తరపున పలుమార్లు ఎమ్మెల్యేలతోనూ మాట్లాడారు ఆయన. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం తీర్పు వెలువడ్డ వెంటనే తనకు నమ్మిన బంటుగా ఉన్న పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా శశికళ ఖరారు చేసింది. ఇప్పుడు ఆమె జైలు పాలవడంతో పళనిస్వామిని ఊహించిన అదృష్టం వరించిందని చెప్పుకోవాలి. పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే జైలు నుంచే శశికళ చక్రం తిప్పే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేసి వెళ్ళింది ఆమె. ఒకప్పుడు జయలలితకు ఓపీఎస్ నమ్మిన బంటు అయితే ప్రస్తుతం శశికళకు ఈపీఎస్ నమ్మిన బంటు. అయితే అప్పట్లో జయ మాటతో ఏ ఇబ్బందులు లేకుండా పన్నీర్ పీఠమెక్కగా పళనిస్వామి ఎంపిక వెనుక చాలా రాజకీయమే నడిచింది. గత 2 వారాలుగా జరుగుతున్న తతంగా మనం అందరం చూస్తూనే ఉన్నాం.
తమిళనాడు సీఎంగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. పళనిస్వామికి గవర్నర్ అవకాశం కల్పించినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సాయంత్రం అన్ని కుదిరితే 4:30కు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనపడుతుంది.